యొక్క ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యంలోకి మనం వెళదాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. నీ కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. కోరిక అనేది ప్రియమైన బిడ్డలారా మానవ సహజం. అయితే కోరికలు రెండు రకాలైనటువంటి కోరికలు: ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి కోరికలు. ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును కలుగు చేస్తుంది. శరీరానుసారమైనటువంటి మనసు మరణాన్ని కలుగు చేస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆలోచన మన జీవితంలో మనకి ఏదో ఒక కోరిక ఉన్నప్పుడు దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చినప్పుడు, ఆ ఆలోచనను దేవుడు నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అంటున్నాడు ఇక్కడ. నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మన ఆలోచన విధానం ఎలాగుందో ఒకసారి ఆలోచిస్తాం. మన ఆలోచన విధానం అంటే అది పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఆలోచన అంటే మామూలుగా శరీర సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి ఆలోచన, ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి ఆలోచన. ఈ ఆలోచనలో ఇప్పుడు దీనిమిట్లరా ఏది ఉత్తమము, ఏది ఉత్తమం కాదో ఒక్కసారి లేఖనాలు మనం లేఖనాలు ధ్యానించుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఒకసారి ఉత్తమమైనటువంటి కోరిక, ఆ కోరిక కూడా ఎలాంటిదై ఉండాలంటే అది ఉత్తమమైనటువంటి కోరిక ఉండాలంట. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ప్రజలు చాలండి. నీతిమంతుల కోరిక అది ఎలా ఉంటుందంటే అది ఉత్తమమైనదిగా ఉంటుందంట. ఉత్తమమైందంటే మంచి కోరిక అని అర్థం. అది వాక్యానుసారమైనటువంటి కోరిక అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆలోచన మన జీవితంలో రావాలి అంటే అది ఒక ప్లాన్కి ముందుగా ఒక ఆలోచన అనేది లేకుండా ఆ ప్లాన్ అనేది నెరవేర్చబడదు. కాబట్టి మనకి ఆల్రెడీ కోరిక ఉంది, అదిగో ఇది కట్టాలి, అది కట్టాలి, లేకపోతే అది కొనాలి, ఇది కొనాలి అనేటువంటి కోరిక ఉంది.
కోరిక ఉంటే ప్రియమైన బిడ్డలారా ఎలా కట్టాలి, ఏం చేయాలి, అది ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఒకవేళ ఉండొచ్చు. ఆలోచన లేకుండా ఉండొచ్చు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అంటున్నాడు. ప్రజలోడు హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కసారి దేవుడు మనతో ఆయన ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, ఒక ఆలోచన ద్వారా మాట్లాడతాడు, ఒక తలంపు ద్వారా మాట్లాడతాడు, ఒక దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, ఒక ఊహ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రజలోడు హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, మనము ఊహించిన దానికంటే కూడా, అడుగు వాటన్నిటికంటే కూడా, ఊహించిన దానికంటే కూడా అత్యధికముగా చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆయన మన కోరిక చొప్పున మనకి ఆయన ఏం చేస్తారంటే ఒక ఆలోచన దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఆలోచన, మన ఆలోచన ఎలా ఉండాలంటే ప్రియమైన బిడ్డ, అది మామూలుగా మనకి కొన్నిసార్లు అపవిత్రమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మనకి కొన్నిసార్లు కొన్ని మనకి అసాధ్యమైన వాటి మీద, మనకు అసాధ్యమైన విషయాల మీద థింక్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాం. థింక్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించి 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 ఇది నా వలన అవుతుందా, ఇది నా వలన అవుతుందా, ఇది నా వలన అవుతుందా అని చెప్పి అలాగే బాగా చింతిస్తూ ఉంటాం, థింక్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇదేం బిడ్డ, మనం ఆలోచించే విధానం మార్చుకోవాలన్నమాట. మన జీవితంలో ఆ కార్యం మన జీవితంలో జరగాలంటే, ఆ యొక్క కార్యం మన జీవితంలో సఫలీకృతం అవ్వాలంటే మన ఆలోచన విధానం మార్చుకోవాలి. అరే, నేను ఈ భయంకరమైన వ్యసనాలతో నేను మునిగిపోయినాను, ఈ వ్యసనాలకి బానిసైపోయినాను, ఇందులో నుంచి నేను బయటికి రాగలనా, ఇందులో నుంచి నేను బయటికి రాగలనా అని చెప్పి నువ్వు చింతిస్తూ ఒకవేళ నీకై నువ్వే ఆలోచిస్తున్నట్లయితే, నీ ఆలోచన విధానము, మన ఆలోచన విధానం మార్చుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ప్రియమైన బిడ్డ, నేను ఈ భయంకరమైనటువంటి అపవిత్రతలో మునిగిపోయినాను, ఈ భయంకరమైనటువంటి పాపంలో మునిగిపోయినాను. ఓ దేవుడు, నా దేవుడు నన్ను ఈ అపవిత్రతలో నుంచి నన్ను పరిశుద్ధుల్లోకి తప్పకుండా నడిపిస్తాడు. నా ప్రభు పరిశుద్ధులో నుంచి అతి పరిశుద్ధులోకి దేవుడు నన్ను నడిపిస్తాడని చెప్పి ఆ యొక్క ఆలోచన విధానం నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డ, తప్పకుండా నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ మైండ్ సెట్ను బట్టి ఆత్మానుసారమైన మనస్సు జీవమును కలుగు చేస్తుందంట. ఆత్మానుసారమైన మనస్సు జీవమును కలుగు చేస్తుంది. శరీరానుసారమైన మనస్సు మరణాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి ప్రియమైన, ఒకవేళ నీ ఆలోచన విధానం, నీ మనస్సు ఒకవేళ అది చెడుగా ఉన్నట్లయితే, చెడు తలంపులతో ఉన్నట్లయితే, చెడు ఆలోచనలతో ఉన్నట్లయితే, చెడు కోరికలతో ఉన్నట్లయితే, నీ మైండ్ సెట్ ఏం చేయాలంటే నీ ఆలోచన విధానం మార్చుకోవాలి. ఈ రోజుగా నువ్వు ఆలోచించినటువంటి విధానం, ఈరోజు వరకు కూడా నువ్వు తలంచినటువంటి ఆ యొక్క పాప విషయంలో కావచ్చు, కరుడుగట్టుకో ఉండొచ్చు ఒకవేళ. అయితే ఇప్పుడు ఇదేం బిడ్డలారా, ఇందులో నుంచి నేను బయటికి రాలేను అనుకోవచ్చు నువ్వు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నీ ఆలోచన విధానం మార్చుకోమంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అపవిత్రురాలైనప్పటికీ కూడా, నేను అపవిత్రునైనప్పటికీ కూడా నా దేవుడు నన్ను పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా నా దేవుడు నన్ను చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుడు తప్పకుండా నన్ను, నా ఆలోచన విధానం మార్చి
నన్ను తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు నా జీవితంలో. నా అపవిత్రతను పోగొట్టి నన్ను ఆయన పరిశుద్ధురాలుగా నా దేవుడు చేస్తాడు అన్నటువంటి ఆలోచన విధానంతో దేవుని బిడ్డ నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా ఏ విషయములైతే నువ్వు చింతిస్తున్నావో, ఇది నాకు అసాధ్యం అనుకుంటున్నావో, దాని విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నాకు ఇది అసాధ్యం అనిపిస్తుందో, నీకు ఏది ఇది నాకు ఇది అసాధ్యం అనుకుంటున్నావో నువ్వు ప్రియమైన బిడ్డ, దాని విషయంలో నీ ఉత్తమమైనటువంటి కోరిక కలిగినట్లయితే, నీతిమంతులంట ఏం కలిగి ఉంటారంట? ఉత్తమమైన కోరిక కలిగి ఇందరు. నీతిమంతులు అంటే కోరికలు కూడా చెప్పాను మీకు నేను. కోరికలు కూడా శరీరానికి సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి కోరికలు, ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి కోరికలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక శరీర సంబంధి ప్రియమైన బిడ్డలారా ఏమని ఆలోచిస్తాడంటే, ఒక శరీర సంబంధి మరి ఏమని ఆలోచిస్తాడంటే, నేను గోధుమలు ఉన్నాయి కదా, గోధుమలు బాగా దంచి నలగొట్టి మెత్తన చేసి పిండి చేసి రొట్టెని చేసి కాల్చి ఆ తర్వాత నా భర్తకు పెట్టి నా భర్త సంతోషపెట్టేటట్టు చేయాలి అనుకుంటుంది. ఇదే మనసు, ఇది శరీరానుసారమైనటువంటి మనస్సు. ఆత్మానుసారమైన మనసు ఏంటంటే, నేనే ఒక గోధుమ గింజ అయితే అది మెత్తన చేయబడి పిండి చేయబడి రొట్టె చేయబడి విరవబడి అనేకులకు ఆహారంగా నేను మారితే అది ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి మనసు, అది ఆత్మానుసారమైనటువంటి మనస్సు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు ప్రియమైన బిడ్డలారా అది మరణాన్ని కలుగు చేస్తే, ఆత్మానుసారమైనటువంటి మనస్సు అది జీవాన్ని కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హన్న అనేటువంటి ఒక సహోదరి కనబడుతుంది మనకి. హన్న ఆమె ఒక ఉత్తమమైన కోరిక కోరుకున్నది. ఒక ఉత్తమమైన కోరిక. ఏంటి ఆ కోరిక అంటే మరి ఉదయకాలంలోనే ఆమె వెళ్ళి, మస్కలోనే ఉదయకాలంలోనే ఆమె వెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీరు కార్చి దుఃఖముతో వేదనతో దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుందంటే, ప్రభువా, దైవజనుడు కింద పడేటట్టు మొరపెడతా ఉంది. నాకు బిడ్డలు లేరు, నాకు గనుక ఒక మగ బిడ్డనిస్తే ఆ బిడ్డను మళ్ళా పాలు విడిచిన తర్వాత నేను నీ సన్నిధిలో విడిచిపెడతాను, నీ మందిరంలో విడిచిపెడతానని చెప్పి ఒక మొక్కుబడి చేసుకున్నదండి. మొక్కుబడి చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, మరి ఆ మొక్కుబడి చేసుకున్న ప్రకారం ఆమె ఏం చేసిందంటే, మొత్తానికి మీదరికి నీ ఒడిలో మగపిల్లోడు బిడ్డ ఉంటాడు, నీ కోరిక సిద్ధించునుగాక, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని చెప్పి దైవ సేవకుడు నోటును వచ్చిన మాట ప్రకారం ప్రియమైన బిడ్డలారా ఆమెకు అలాగే జరిగింది. జరిగిన తర్వాత మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రియమైన బిడ్డలారా ఆమె ఏం చేసిందంటే, అదే ప్రకారము పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టడం జరిగిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఉత్తమమైనటువంటి, ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఉత్తమమైనటువంటి కోరిక. ఆ బిడ్డను మరలా పాలు విడిచిన తర్వాత ప్రభువా, దైవ సేవకుడికి చెప్తుంది, పాలు విడిచిన తర్వాత మళ్ళా ఈ బిడ్డను ఏం చేసుకుంటావమ్మా అని అన్నా కానీ, లేదయ్యా, నేను మొక్కుకున్నటువంటి మొక్కుబడి ప్రకారం ఆ బిడ్డను మరలా నేను దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలనేటువంటి ఒక మొక్కుబడి చేస్తున్నాను కాబట్టి మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడి తీర్చాలని లేఖనాల ప్రకారము నేనేం చేస్తున్నానంటే, ఈ ఉత్తమమైనటువంటి కోరికను నేనేం చేస్తున్నానంటే నేను తూచ తప్పకుండా పాటిస్తూ మళ్ళీ పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డని దేవుని మందిరం విడిచిపెట్టేదానికి వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మన ఆలోచన విధానం మార్చుకోవాలి.
నీ పరిస్థితి చాలా కఠినంగా ఉండొచ్చు. నీ పరిస్థితులు చాలా కఠినంగా ఉండొచ్చు. దారి కానరానటువంటి పరిస్థితులుగా ఉండొచ్చు నీ జీవితం. ఎటుపోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండవచ్చు. కానీ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ఆలోచన విధానం అంటే నీ యొక్క ఆలోచనలో ఉన్నటువంటి స్టైల్ మార్చుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో నీ ఆలోచన యావత్తును సఫలపరచనని చెప్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డ, మొన్నటి దినాన ఒక సహోదరుడు ఏదో వాళ్ళ అత్తగారి ఇంటికాడ ఉన్నది వాళ్ళ మిస్సెస్, ఒంగోలు ప్రాంతం. అయితే నెల్లూరులో హాస్పిటల్లో చూపించుకుంటున్నాను. చూపిస్తుంటే ఆ నెల్లూరుకి వచ్చిన తర్వాత అన్నా మిమ్మల్ని చూడాలన్నా అని చెప్పి ఫోన్ చేసిన తర్వాత నేను వచ్చాను, నెల్లూరుకి వచ్చాను. చిన్న ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత చిన్న ప్రార్థన చేశాను. చేసిన తర్వాత మరి కడుపు నొప్పిగా ఉందని చెప్పి తీసుకొచ్చారు సహోదరికి. తీసుకొస్తే ఇప్పుడు ఇదేం పెట్టారా, సహోదరుడు స్కానింగ్ తీయించాలని ఆలోచన. వాళ్ళ అత్తగారు అవసరం లేదు, నేను డబ్బులు ఉన్నప్పుడు తీపిస్తాను, ఇప్పుడేం పడలేదులే అన్నారు. మొత్తానికి డాక్టరు వచ్చే లోపల ఎలాంటి తర్జన భర్జన ఆలోచన జరుగుతూ ఉంది. సరే నేను సరే బ్రదర్, నేను తొందరగా వెళ్ళాలా అనంతపురం అని చెప్పి నేరుగా ఇట్లా రావటం జరిగింది. సాయంకాలం వచ్చేసాను. అయితే నేను వచ్చేసిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. బ్రదర్ ఎట్లా ఉంది సిస్టర్కి, ఏంటి ఏం చెప్పారు డాక్టర్ అమ్మ అని అడిగాను. అడిగితే బ్రదర్ చెప్పినటువంటి మాట, స్కానింగ్ ఏం అవసరం లేదు, గ్యాస్ ప్రాబ్లం వల్ల కడుపు నొప్పి వచ్చింది కాబట్టి అదేం కాదు, తగ్గిపోదని చెప్పి కొన్ని టాబ్లెట్ రాసిచ్చాడు అని చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇదేం పెట్టారా, అంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఆ పరిస్థితిని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి, క్రిటికల్ సమస్యను బట్టి ఆ సమయంలో ఎలా ఉంటుందంటే ఇది ఏం అర్థం కాని పరిస్థితుల మధ్యలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో మనము ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచన సమయంలో, ఆ ఆలోచించేటువంటి సమయంలో మనము దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకున్నట్లయితే, అది పాజిటివ్గా తీసుకున్నట్లయితే నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోరిక అది ఉత్తమమైనదిగా ఉండాలా? నీ కోరిక ఎలా ఉండాలండి? అది ఉత్తమమైనదిగా ఉండాలా? ఆ తర్వాత నీ కోరిక నేను సిద్ధింప చేస్తాను, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయంకరంగా కడుపు నొప్పి ఉంది, భయంకరమైనటువంటి అస్వస్థతో అల్లాడిపోతున్నప్పుడు ప్రియదేని బిడ్డ, అసలు ఏం జరుగుతుంది ఏంటో నీకు అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎప్పుడైతే నువ్వేదో ఏమైపోయిందో, కిడ్నీ ప్రాబ్లం ఏమో, లివర్ ప్రాబ్లం ఏమో, లేకపోతే గుండె ప్రాబ్లం ఏమో, లేకపోతే ఇంకొకటి ప్రాబ్లం ఏమో అని చెప్పి మన ఆలోచన విధానంలో మనం ఏం చేస్తామంటే మార్చుకొని టెన్షన్ పడుతూ బాగా చింతిస్తూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు చింతించుట వలన మోరడెక్కువ చేసుకొనగలవా అంటున్నాడు యేసుప్రభు. నీవు చింతించుట వలన మోరడెక్కువ చేసుకొనగలవా? నీ చింత యావత్తు నా మీద వేయమని చెప్తున్నాడు ఆయన. నీ చింత యావత్తు నా మీద వేయమని చెప్తున్నాడు. మనం అలా థింక్ చేయటం వల్ల ప్రియదేని బిడ్డలారా, అదేమీ తక్కువ కాదు కానీ ఎక్కువైపోద్దట. నువ్వు చింతించడం వలన మోరడు ఎక్కువ చేసుకొనలేవు, కానీ నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు ఆయన యేసుప్రభు.
నువ్వు థింక్ చేసేటువంటి విధానం, ఆలోచించేటువంటి విధానం ఏం చేయాలంటే మార్చుకొని, నీ మనస్సు మార్చుకొని, ప్రియదేని బిడ్డ, నీవు నా వైపు తిరిగిన ఎడల, ఆలోచన మార్చుకొని నా మీద గురిపెట్టిన ఎడల నేనేం చేస్తున్నా తెలుసా? నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిస్థితిని బట్టి, నీ సమస్యను బట్టి నువ్వేం చేస్తున్నావంటే ఇది అసాధ్యము అని నీకై నీవే డిక్లేర్ చేసి, నీకై నీవే ఒక డెసిషన్లోకి వచ్చేస్తున్నావు. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇప్పుడు ఏం బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో ఆ ఆలోచన యావత్తు సఫలం కావటం లేదు. అందుకని ఆలోచన ఏం చేయాలంటే మనం మార్చుకున్నట్లయితే మన మనసు, మన ఆలోచన విధానం మార్చుకోవాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఒక సహోదరుడు నాకు కనబడ్డాడు. నేను పాలుకని పిల్లలు ఎవరైనా కనపడితే రోజు రాను బయటికి, ఎందుకో ఈరోజు ఉదయాన్నే వచ్చాను. పాలుకని అక్కడ చర్చిగా నిలబడి ఒక పాపకు చెప్పి పాలు తెప్పమ్మా ఒక ప్యాకెట్ అని చెప్పాను. మరి తెచ్చారు. ఆ లోపల ఒక సహోదరుడు తటస్థపడ్డాడు. అలాగా దారిన వస్తా చర్చి కాడికి వచ్చాడు. వచ్చి, అయ్యా తమ్ముడు, పాస్టర్ గారు వందనాలండి అన్నాడు. నవత, వందనాలు బ్రదర్, ప్రెసిడెంట్ అని చెప్పాను. వందనాలు అన్నాను. సరే, ఆయన ఎందుకు, నేనేం అడగలే ఆయన్ని. ఎప్పుడన్నా ఎందుకయ్యా ఇలా తాగుతావు, వేస్ట్గా నీ జీవితాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఉంటావు అని అప్పుడప్పుడు ఎప్పుడన్నా చెప్తుంటాను. కానీ ఈరోజు మాత్రం అలా చెప్పలే. నేను చెప్పకపోతే ఉదయాన్నే అన్నాడు, నేను తమ్ముడు, పాస్టర్ గారు, నేను మందు తాగటం ఆపేసాను. 2 నెలలు అయింది తాగటం ఆపేసి. ఈ రోజున నేను, నా భార్య వచ్చిన డబ్బులకి చక్కగా అంత చికెను, అంత అన్ని చేపలు తెచ్చుకొని చక్కగా తిని, చూడు ఎట్టున్నాను చూడు అని అన్నాడు. అర్థమవుతుందా? అంటే నేను చెప్పే విధానం ఏంటి, అతను ఆలోచన ఎందుకు, అది కూడా చెప్పాడు. మళ్ళీ ఎందుకనంటే అంతా చూసేసేనా ఏముందలేకనని చెప్పి ఆయన ఆలోచన విధానం మార్చుకున్నాడంట. మార్చుకున్న తర్వాత ప్రియదేని బిడ్డలారా, ఇప్పుడు హ్యాపీగానంట వచ్చినటువంటి డబ్బులకి ఒకసారి నువ్వు సంపాదిస్తే నువ్వు మంచిగా ఆ త్రాగుడు జోలికి వెళ్ళకుండా యథార్థంగా ఒక విధానంలో కొనసాగితే నీకున్న టాలెంట్కి ఎట్లేదు 30,000 40,000 సంపాదిస్తావు నెలకి. 30,000 40,000 సంపాదిస్తావు నీకున్న టాలెంట్కి. కానీ నువ్వు ఇలాగ చేసుకుంటున్నావు అని చెప్తే, ఇప్పుడయ్యా దానికో జోలికే వెళ్ళటం లేదు నేను. ఇప్పుడు అందరు నన్ను గౌరవిస్తున్నారు, నాకు విలువిస్తున్నారు, నాతో బాగా చక్కగా మాట్లాడుతున్నారు అని చెప్పుకొచ్చాడు. మంచిది, దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నట్టు విషయాన్ని ప్రీతిని పెట్టారా అంటే మన ఆలోచన విధానం మార్చుకోవాలా. మన ఆలోచన విధానం మార్చుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రియదేని బిడ్డలారా, నీకు మంచి కోరిక ఉండొచ్చు. నాకు నా వ్యక్తిగత జీవితంలో ప్రియదేని బిడ్డలారా, మొదట నాకు బండి, స్కూటీ ఏమి లేదు. లేనప్పుడు నేను చాలా కోవూరు సెంటర్లో పొద్దుపోయిన ఇలా ఉండి బ్యాగ్ ఇలా చేతిలో పట్టుకొని ఇలాగా అక్కడ వెయిట్ చేసేవాడిని ఆటోల కోసం. ఒకవేళ ఆటో సొంతగా మాట్లాడాలి, సర్వీస్ కాకుండా మాట్లాడాలంటే ఒక 100 రూపాయలు లేదా 70 రూపాయలు ఆ రోజుల్లో పాటూరికి పొద్దుపోయేది. సో నేను ఆ రోజుల్లో ఎలా ఆలోచించేదిగో, నా కోసం ఒక బండి వస్తుంది, లేదా ఒక బైక్ వస్తుంది, లేదా ఇటు
బుచ్చికి రూట్ కానీ, లేకపోతే టెల్లాయిపాళెం రూట్ కానీ, లేకపోతే పాట్రో రూట్ కానీ, మరి ఏదో ఒక విధంగా నా కోసం ఒకటి వస్తుందని నేనేం చేసేదంటే ఆలోచించేవాడిని. నా కోసం దేవుడు పంపిస్తలేదు ఒకటి లిఫ్ట్ అలాగా దేవుడు తీసుకొస్తాడు, లేదా ఒక ఆటో అయినా ఎవరి రైల్వే స్టేషన్ నుంచి అని దారిని వెళ్ళేటప్పుడు నా కోసం ఏదో ఒక ఆటో అయినా వస్తుందని చెప్పి వాళ్ళు ఎక్కమంటే ఒకవేళ ఎక్కించుకుంటే నేను ఆటోకి వెళ్ళిపోతాను అనుకునేవాడిని. ఇలాగా ఆలోచించేది. దేవుడు తప్పకుండా ఏదో ఒక విధంగా కొంచెం లేట్ అయినా కానీ ఏదో ఒక వెహికల్ వచ్చేది, మొత్తానికి ఇంటికి గమ్యానికి చేరుకునేవాడిని. అయితే ఇప్పుడు దీని బిడ్డ ఒకానొక సమయంలో ప్రభువా ఒక బండి కొనాలా, అదే స్కూటీ కొనాలన్నా కానీ డబ్బులు కావాలి కదా, కొనాలన్నా కానీ పైసలు కావాలి కదా, అందులో దాన్ని నేను తోలాలా, బండి డ్రైవ్ చేసి ఎవరిని గుద్దిస్తాను, మళ్ళా ఎవరిని గుద్దిచ్చేస్తానేమో అని చెప్పి అదొక ఆలోచన. మళ్ళీ మొత్తానికి ప్రతిదిన బిడ్డ నా అన్నీ ఎలా ఉంటాయంటే అన్నీ ఉన్నట్టే ఉంటాయి, సీక్రెట్గా ఉంటాయి, అప్పటికప్పుడే అయిపోయినట్టుగా ఉంటాయి, పనులు ఉన్నట్టే ఉంటాయి, అలాగా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మొత్తానికి ఒక అది ఆక్షన్ అయి ఉంటారు దాన్ని, అక్కడ ఆ శ్రీరామ్ చెట్లు వేలం వేస్తుంటే ఫస్ట్ బండి అలా కొనుక్కోవడం జరిగింది. దాన్ని కొనేదానికి ముందు ఇప్పుడు ఇది ఎనిమిట్లారా, దాన్ని కొనేదానికి ముందు ఇది నా ఆలోచన లేకపోతే దేవుని ఆలోచన, ఏదో కొంచెం డబ్బులు ఉన్నాయని, లేకపోతే దేవుని సేవకురాలు ఆమె మంచి మనసుతో ఇచ్చిందా, లేకపోతే ఇది నా సొంత ఆలోచన, దేవుని ఆలోచన, డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కున్నాము అన్న ఆలోచన, ఏంటిది నా ఆలోచనని? మొత్తానికి దేవుని ఆత్మను బట్టి ఆత్మానుసారమైన మనసు జీవమంట, శరీరానుసారమైన మనసు మరణమంట. సో కాబట్టి నేను వెళ్ళి తీసుకురావటం జరిగిందండి. తీసుకురాకముందు ఆ స్కూటీ తీసుకురాకముందు మాస్టర్ తీసుకురాకముందు కొంచెం సెకండ్ హ్యాండిల్ తీసుకురాకముందు ఒక 3 రోజులు 4 రోజుల ముందు దేవుని సేవకురాలికి దేవుడు ఒక దైవ దర్శనం ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడంటే, నేను నలుగురిలో ట్రంక్ రోడ్లో అన్ని బైకులు వెళ్తుంటే వాళ్ళ వెనక నేను కూడా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నట్టుగా దేవుడు చూపించడం జరిగింది. సో దీన్ని బట్టి నేనేం చేశానంటే, ఇలా నేను కొనటం అనేది, నేను డ్రైవ్ చేయటం అనేది ఇది వాస్తవము, ఇది నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు తప్పకుండా. ఇది నా సొంత ఆలోచన కాదు, ఇది నా సొంత కోరిక కాదు అని చెప్పి ప్రియమిలో కన్ఫర్మ్ చేసుకున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, మన ఆలోచన విధానం మనం మార్చుకోవాలి. మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఒక బిల్డింగ్ కట్టాలంటే ప్రియమిలారా, ఒక ఆలోచన లేకుండా కట్టగలమా? కట్టాల ఇల్లు, మేస్త్రిని పిలిచాం, కట్టయ్య ఇల్లు కట్టయ్య అంటే ఎట్లా కట్టమంటావయ్యా అని అడుగుతారు. ఎట్లా కట్టమంటావు అని అంటావు. ఇట్టి పెట్టానా, పేసి ఇట్టి పెట్టానా, తూర్పు పెట్టానా, నార్త్ పెట్టానా, సౌత్ పెట్టానా అంటాడు. ఎలా కట్టమంటావు అన్న. ఇప్పుడు ప్రీతిని పెట్టారు, దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు. సడన్గా దేవుడు ఒక ఆలోచన విధానం ఇస్తాడు. నువ్వు ఎక్కడో చూస్తుంటావు, లేకపోతే అయ్యా ఎలా కట్టాలి నాకు తెలియదు ప్రభా, మీరు ఒక ఆలోచన ఇవ్వండి ప్రభా, నాకు కానీ నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ఒక మంచి ఆలోచన, ఒక ఉత్తమమైనటువంటి ఆలోచన, కోరిక నాలో మీరు దయచేయండి అని చెప్పి అడిగినప్పుడు, నీలోకి ఆ థాట్ వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు ప్రియన్ బిడ్డ, ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళిపోతాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీకేమో ప్రియన్ బిడ్డ కోరిక ఉంది, అది కట్టాలా, ఇది కట్టాలా, అది కొనాలా, ఇది కొనాలని కోరిక ఉంది. అయితే ప్రియన్ బిడ్డలారా,
దాన్ని ఒక ప్లాన్తో, ఒక ఆలోచనతో కట్టాలా, ఒక ప్లాన్తో కొనాలా. అయితే ప్రియమైన బిడ్డ, ఆ ఆలోచన దేవుడు నీకు దయచేయాలి. ఆ ఆలోచన నీకు దయచేసినప్పుడు నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభా, ఈ యొక్క మందిరం విషయంలో మరి తొందరపడి మొత్తానికి ఏదో కట్టాము, కొంత అప్పు తెచ్చి కట్టాము. ఎలా చేయాలి ప్రభా, యేసయ్య ఏం చేయాలి ప్రభా? కొంత లోన్ తెచ్చి కట్టాము, మరి ఎలా కట్టాలి ప్రభా యేసు ప్రభా? తొందరపడ్డానా, నా ఆలోచన, లేకపోతే నా శరీర సంబంధమైనటువంటి ఆలోచన, లేకపోతే ఆత్మానుసారమైనటువంటి ఆలోచన ఏంటిదని చెప్పి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తొందరపడేదో దేవుని ఆలోచన లేకుండా కట్టడం జరిగిందా ఏంటి అని ఇంకా ఆశపడుతున్నాను, ఇంకా కోరిక కలిగి ఉన్నాను. ఇంకా ఏదో కట్టాలని, ఇంకా ఏదో కొనాలని, అది కొనాలని, ఇది కొనాలని, లేకపోతే ఇంకా ఏదో కట్టాలని ఆశ కలిగి ఉన్నాను. ఇది నా సొంత ఆలోచన, లేకపోతే దేవుని ఆలోచన? ఏంటి ఆలోచన? విశ్వాసులకైనా బయలుపరచు ప్రభా, లేకపోతే నాకైనా బయలుపరచు ప్రభా, సేవకురాలతోనైనా మాట్లాడు ప్రభా, లేకపోతే తోటి సేవకులతోనైనా మాట్లాడు ప్రభా అని అనుకున్నప్పుడు, ప్రియమిట్లారా, ఆలోచిస్తున్నప్పుడు ఇలాగా జరిగింది ప్రభా, ఎలా చేయాలి ఏంటిది అని థింక్ చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, అంటే సమస్య ఉంది కదా, కష్టాల్లో ఉన్నాం కదా, బాధల్లో ఉన్నాం కదా, వేదనలో ఉన్నాం కదా, చాలా స్ట్రగుల్స్లో ఉన్నాం కదా, అయినా ఇంత మట్టుకు చాలు అనుకోవటంలో మనసు అనుకోవటంలా, ఇంకా ఏదో సాధించాలా, ఇంకా ఏదో కట్టాలనేటువంటి మనసు లోపల ఆలోచన కలుగుంది. అయితే ఈ ఆలోచన నా సొంత ఆలోచన, లేకపోతే దేవుని ఆలోచన అని నేను దేవుణ్ణి అడుగుతూ అలాగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దేవుని సేవకురాలు కూడా బాధపడుతూ, అలా కన్నీరు కారుస్తూ, వేదన చెందుతూ, ఇలాగ బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని సేవకురాలికి ఒక దైవ దర్శనం ఇచ్చాడు. ఆమెని పాటూరు నుంచి దర్శనములో, రియల్ కాదు, దర్శనములో పాటూరు నుంచి స్కూటీలో నేను ఆమెను తీసుకొచ్చాను, ఆ బండి మీద. ఇక్కడ తీసుకొచ్చేలేక సడన్గా కన్నులెత్తి చూసింది. చర్చి దగ్గరకు వచ్చి కన్నులెత్తి చూసినప్పుడు దీనిపైన ఒకటి, మళ్ళీ దానిపైన ఇంకొకటి, దానిపైన వాటర్ ట్యాంక్ కట్టినట్టుగా చూపించడం జరిగిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను మళ్ళీ ఆమెని, వజ్రమ్మ గారిని, నిజమంటమ్మా, నిజమేనా, నిజమా అబద్ధమబ్బా, ఏందమ్మా అని అడిగాను. నిజమబ్బా, సున్న వేసారా, ప్లాస్టింగ్ వర్క్ ఏమైనా జరిగిందా, ఎట్లా కనపడింది నీకు? ఇదిగాక దీనిపైన 2 కట్టారబ్బా, దానిపైన వాటర్ ట్యాంక్ కట్టున్నారు, ప్లాస్టింగ్ వర్క్ చేస్తున్నారు, సున్న వేయలేదు, పెయింటింగ్ వర్క్ జరగలేదు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటివి చెప్తుంటే ఎలా ఉంటాయండి? ఇలాంటివి చెప్తుంటే ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు దేవుడు చూపించాడు కాబట్టి, ఇప్పుడు ఆలోచన విధానం మార్చుకోవాలి. చూపించిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆలోచన విధానం మార్చుకోవాలా పడలేదా? అలాగే ఆలోచిస్తూ ఉండాలా? గుండెలు బద్దలు చేసుకోవాలా? థింక్ చేస్తూ ఉండాలా? నువ్వు చింతించడం వలన మోరడెక్కువ చేసుకొనగలవా? నీ చింత యావత్తు నా మీద వేయమని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, గత రాత్రి కూడా నేను కొంచెం నిద్ర పట్టకపోయి భారంగా ఉండలేకే 2 గంటల నుంచి బాగా వేదనగా ప్రార్థన చేస్తున్నప్పుడు వేదనగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆయన ఎవరో నా తల వెనక భాగానికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. వేదనతో ప్రార్థన చేసినప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఉన్నట్టుగా నాకు ఒక స్పష్టత కనబడుతుంది. ఆయన ముఖం కనబడలేదు, కానీ నేను వెనక ఎవరో ఉన్నట్టుగా చెయ్యి చేసి పట్టుకోబోతున్నాను. నేను జస్ట్ అలాగ టచ్ అయినట్టుగా ఉన్నది, అంతేకాని. కాబట్టి ఇప్పుడు ఏం బిడ్డలారా, మన ప్రార్థన విధానం కూడా మార్చుకోవాలి. మన ఆలోచన విధానం మార్చబడినప్పుడు మన ప్రార్థన విధానం కూడా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి మనకి ఆరోగ్యం బాగలేనప్పుడు, అస్వస్థగా ఉన్నప్పుడు, రోగంతో వ్యాధితో ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డ, మనము ఆలోచిస్తుంటాం. నా గుండె ప్రాబ్లం ఏమో, కిడ్నీ ప్రాబ్లం ఏమో, లేకపోతే లివర్ ప్రాబ్లం ఏమో, లేకపోతే ఏంటో ప్రాబ్లం, మొత్తానికి ఏం జరిగిందో కడుపులో తెలియదు అని చెప్పి బాగా చింతిస్తూ ఉంటాం. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే, ఏమి లేదమ్మా, నీకు జస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పి అనుకోండి. అప్పుడేమవుతాం, మనం ఆలోచన విధానం మార్చుకుంటాం. అట్లాగే ప్రియమైన బిడ్డలారా, ఒక్కొక్కసారి మన పట్ల ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచన, మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశం మనకు అర్థం కాదు ఒక్కోసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాదు ఒక్కోసారి. దేవుడు మాట్లాడు, మౌనంగా ఉంటాడు. దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇటీవల ఒక అమ్మాయికి మ్యారేజ్ విషయంలో తర్జన ఉంటే, ఎవరన్నా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారనుకోండి, ఎవరైనా ఏం చేస్తారంటే, ఏమైనా కానీ ఆయన ఇష్టమే అంటారా, ఒకరి మీద రుద్దేస్తారు. లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, మంచి అయినా కానీ హీడైనా కానీ ఆయన ఇష్టమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా బ్రదర్ ఉన్నాడు, తమ్ముడు. మా అక్కోళ్ళు ఏమన్నారంటే, ఎట్టకొట్ట ఏదో ఒక అమ్మాయినైనా కానీ మేము రాకూడదులే అని ఒక ఆమె, పిల్లలు లేరు కాబట్టి, ఒక ఆమె మా బావ చనిపోయినాడు కాబట్టి నేను ఇప్పుడు రాకూడదు అంటే, వాళ్ళ పెద్ద బావ ఇంతకుముందు రాకూడదు. వజ్రమ్మ, నువ్వు మా తమ్ముడు వెళ్ళి మీరే చూడండి అమ్మా అన్నారు. సరే అని చెప్పి ఇప్పుడు దేని బిడ్డలారా, మరి చూడటం జరిగింది. నేను చూస్తే కులాలు ఉండవు, అర్థమైందా, రంగు ఉండదు, ఎన్ని ఉండవమ్మా, మరి పొట్టి పొడుగు ముక్కు నాలుక ఎన్ని ఉండదు, అర్థమవుతుందా, చేసేయటం అంతే లెక్క అంతే అని చెప్పిన. నువ్వు క్వాలిటీ అయితే క్వాలిటీ తీసుకురావాలి. నువ్వు క్వాలిటీ లేనప్పుడు క్వాలిటీ ఎతకాలంటే ఆడనే ఎతుకుతాము. అర్థమవుతుందా మీకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు క్వాలిటీ కాదు, నువ్వు క్వాలిటీ అయితే క్వాలిటీని ఏం చేస్తామంటే వెతకుతాం. వా, ఈ చీర కాదు 10 చీరలు ఇవ్వమ్మా, 20 చీరలు చూస్తాం, ఏది బాగుంటుంది. కాబట్టి నేనేమంటానంటే, ఒక కాన్సెప్ట్లో వెళ్ళిపోయాను. నేను ఎక్కడికి పోయినామా, మా బ్రదరు కొంచెం డ్రింక్ చేస్తాడు.
డ్రింక్ చేస్తాడు అని. అట్లట్ట చెప్తావంటే అంతే చెప్పేదని చెప్పేది అంతే, చేసుకుంటే లేకపోతే లేదు. ఇప్పుడు కావాలి ఒక 5-6 నెలలు అలా ఉన్నాడు అని చెప్పా, అలా ఉన్నాడు అని చెప్పా. ప్రజలోడు హల్లెలూయా. ఏదో కంతకు తగ్గ బొంత అంటారు కదా, కంతకు తగ్గ బొంత అన్నట్టుగా ఈయనేమో 2-3 తరగతులు ఏమో నాకు తెలియదు, 5-4 ఆ అమ్మాయి ఏమో డిగ్రీ చదువుకున్న అమ్మాయి. ఇప్పుడు ఒక అంతకుముందు పనికి బానీలు ఆయన కొంచెం, ఈయన పొడుగు కాబట్టి ఆమె కొంచెం షార్ట్ కాబట్టి ఆయనకు ప్రెస్టేజ్, అర్థమవుతుందా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డెంటల్ హాస్పిటల్లో అది కంప్యూటర్ దగ్గర ఏదో మా ఓపీలు చేసేది ఏదో మొత్తానికి చేస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు పైన పడతారు కింద పడతారు, ఎలా వాళ్ళ ఆలోచన విధానం మార్చుకున్న తర్వాతే సెట్ అవుతుంది. ఆలోచన విధానం మార్చుకున్న తర్వాతే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కానీ వాళ్ళ కుటుంబ వ్యవస్థ కానీ మార్చుకున్న తర్వాతే వాళ్ళ కుటుంబాలు కట్టబడతాయి. బాగా శోధించబడిన మీదట, బాగా నల్లగొట్టబడిన తర్వాత, ఆ తర్వాత ఎవరంటారంటే ఒక ఆలోచనలోకి వస్తారు వాళ్ళు. ఆలోచన విధానం మార్చుకున్న తర్వాత ప్రియమైన బిడ్డలారా అవును వస్తారు. తర్వాత ఈ పాప విషయంలో నేను చూసే కాదు, ఎవరో ఉంటారు, ఒక ఆయన పెళ్ళిళ్ళ పేర ఎవరో ఉంటారు, మొత్తానికి వాళ్ళకేంటంటే మంచి అమ్మాయిని చూడాయా, నీకు ఇంత ఇస్తామంటే ఉంటే చాలు. వాళ్ళ కారు మాట్లాడితే 2-3 చూస్తారు, 3 అమ్మాయిని చూశారంట. ఈ అమ్మాయి నచ్చారంట. వచ్చిన తర్వాత నా నెంబర్ ఇస్తారు, మాట్లాడిన చేత కదని చెప్పి నా నెంబర్ ఇస్తారు. అర్థమవుతుందా మీకు? ఎంతమంది నేను రాని అంటది మా అక్కయ్య, చూసుకొని పోతారు. అర్థమవుతుందా. అంటే డీలీ చేసేవారు అంతకుముందు, అంటే వాళ్ళు నాన్న ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు చాలామంది డీలీ చేసి. కానీ ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తమా కాదా అనే దాని గురించి నేను మాట్లాడేది. దేవుని ఆలోచన కాదా, దేవుని ఆలోచన కాదా అంటే ఒకసారి చిన్న ప్రార్థన పెట్టాం వాళ్ళ ఇంట్లో. వాళ్ళు వస్తారనంగా అంటే లాస్ట్ ఫైనల్గా నచ్చి మెచ్చారు కాబట్టి, మేము వెళ్ళే వాళ్ళు వచ్చారు కాబట్టి ఏదో పప్పు అన్న తినాలని, అదేదో లాస్ట్ ఫైనల్ అని చెప్పి వచ్చారు. దానికి ముందు ఒక రాత్రి చిన్న ప్రార్థన పెట్టేవాడి. ప్రార్థన పెడితే దేవుడు అమ్మాయి కంట పావురాలు చూపించాడు. పావురాలు వాళ్ళమ్మ కంట లైట్ వెలిగిందంట, ఆరిపోలేదంట. లైట్ వెలిగిందంట, ఆరిపోలేదంట. మరి ఇటీవల ఏందో ఎవరో ఒక ఆయన రాస్తున్నాడు అంటే ఏందో. ఒకసారి దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఉంది, అక్కడ ఒక రాత ఉంది, మేనే టెకేల్ ఉపార్సిన్ అని రాస్తుంది ఏదో మొత్తానికి. అయితే దీని ద్వారా దేవుని చిత్తం అనేది ఎలా తెలుసుకోవాలంటే కొన్నిసార్లు మరుగై ఉంటాయి. ఎలా ఈ దేవుని ఆలోచన కాదా, ఎలాగనంటే ప్రజలు వెళ్ళారా, మరి మీకు దీని ద్వారా మీరు అనుకున్నట్టు విధంగా, మీరు కోరుకున్న విధంగా మేము పెద్దగా ఇచ్చుకోలేము. ఓకే, నువ్వు అమ్మాయి కోరుకున్న విధంగా అబ్బాయి ఉన్నాడా లేడా, నచ్చాడా లేదా, అబ్బాయి నచ్చాడు లేదా, అమ్మాయి నచ్చాడు లేదా, మాటల విధానం అన్నీ నచ్చేయలేదా, సమాధానంగా కొనసాగుతుందా, సమాధానం నెమ్మదుందా. ఇక్కడ దేవుని ఆలోచన అయితే ఇక్కడ సమాధానం ఉందా, సంతోషము నెమ్మదుందా అనేది మనం ఏం చేయాలంటే అక్కడ మనం చూడాలి. లేదా ఒక దైవిక ప్రత్యక్షత, ఒక దైవ దర్శనం మనం చూసి ఏం చేయాలంటే ముందుకు వెళ్ళిపోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని పెట్టారా, ఇటీవల ఒక దైవజనుడు చనిపోయాడు. ఇటీవల ఏం పేరు ఆయన పేరు, ప్రభువునందు నిద్రించాడు. తెలుసు కదా మీకు అందరికీ, తెలీదా? ఏం పేరు? ప్రవీణ్ పగడాల, కడప జిల్లా అయింది. ఇటీవల నాకు ఈయన పేరు విన్నాను కానీ అంతకుముందు నాకు పెద్దగా తెలియదు, వినలేదు ఇప్పుడు. ఆయన సేవ చేయాలని నార్త్ ఇండియాకి వెళ్ళాలని ఆశ కలిగి ఉండేవాడంట. నార్త్ ఇండియాకి వెళ్ళి మిషనరీగా ఆయన
ఏమైనా కానీ అని చెప్పి వెళ్ళే అప్పట్లో సేవకి వెళ్ళిపోయాడంట ఆయన. ఒక ఆలోచన కలిగి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ప్రియదేని బిడ్డలారా, అక్కడ హిందీ రాకపోయినా కానీ ఏదో 2 పదాలే వచ్చాయంట. 2 పదాలు వచ్చాయంట. ఏంటమ్మా ఆతా హై ఏదో విన్నా, 2 పదాలే అంట. సరే దేవుడు నిలబెట్టి ప్రియదేని బిడ్డలారా, రాకపోయినా కానీ దేవుడు స్వార్థ చెప్పేదానికి అనర్గళంగా దేవుడు వాడుకునేటట్టు దేవుడు సహాయం చేశాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఆ పాస్టర్ గారు కుమార్తెని ఈయనకి ఇయ్యాలని ఆశపడ్డాడంట. ఆ పాస్టర్ గారు కుమార్తెని ఈ ఈ దైవజనుడికి ఇవ్వాలని ఆశపడ్డాడంట. ఇటీవల నేను ఆయన సాక్షి ఉన్నాను. వింటే అప్పుడు నా భార్య నాకు ఒక లడ్డులాగా దొరికిందని చెప్పాడు సాక్షి ఆయన. నా భార్య నాకు ఒక లడ్డులాగా దొరికింది, నేను వాళ్ళకు ఒక లడ్డులాగా దొరికానని చెప్తున్నాడు సాక్షి. నేను వాళ్ళకి ఒక లడ్డులాగా దొరికానని చెప్పి చెప్తున్నాడు. హిందీ అంట, తెలుగు రాదంట, ఇంగ్లీషు హిందీ. సాక్ష్యం కూడా చెప్పాడు, మీడియా ముందు చెప్పేటప్పుడు హిందీ ఇంగ్లీషు. ఇప్పుడు నేను ఆవిడని చేసుకోవటం వల్ల ఇప్పుడు అనాథాశ్రమం విషయంలో కానీ, అనాథాశ్రమం అంటే వాళ్ళ ఇంట్లోనే కొంతమంది అనాథ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో సమానంగా పెంచి పోషిస్తారండి వాళ్ళ పిల్లల మధ్యలోనే. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉన్నాయంట, కొన్ని కంపెనీలో 1, 2 మొత్తానికి కంపెనీ కూడా ఉన్నాయంట, రన్ చేస్తారు. సో సేవా విధానం ఇవన్నీ చేస్తున్నాడు. దీని వెనక నా భార్య హస్తం, ఆలోచన విధానం, ఆ నడిపింపు ఉంది కాబట్టి ఆమె నాకు దొరకటం ఒక లడ్డు అని చెప్తాడు. ఆమె నాకు దొరకటం ఒక లడ్డు అని చెప్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని చెప్పింది ఆయన. అది నీ కోరిక ఎలాంటిదై ఉండాలంటే అది ఉత్తమమైనటువంటి కోరిక ఉండాలి. ఏ కోరిక ఉండాలండి? నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఇదేం బిడ్డ, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఆ కోరికను ప్రభు ఆయన సిద్ధింపచేసి ఆలోచన యావత్తును సఫలపరుస్తానని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు, నీ మీద బాధ్యత ఇచ్చినప్పుడు వెనకంజి వేయకుండా ముందుకు దూసుకుని వెళ్ళిపోవాలంతే. ఎన్నో పోరాటాలు, ఆటంకాలు ఉంటాయి. వాటన్నిటిని ఏం చేయాలో తెలుసా? దాటుకుంటూ అదుగుమించి వెళ్ళిపోవాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ఇంతకుముందు ఒక ఆలోచన ఉండేదండి, నేను సేవ చేసి ఇక్కడ ఎక్కడ సేవ చేయకూడదు నేనని చెప్పి కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఎక్కడ చేయాలంటే నేను నార్త్ ఇండియాలో చేయాలని ఉండేది నాకు ఆలోచన. ఎక్కడ? నార్త్ ఇండియాలో చేయాలని ఆలోచన ఉండేది. నార్త్ ఇండియాలో ఎక్కడంటే గుజరాత్ రాష్ట్రము అహ్మదాబాద్ ప్రాంతంలో సేవ చేయాలని ఆలోచన ఉండేది నాకు. ఎక్కడ? అహ్మదాబాద్. మంచి వస్త్రాలకి ఫేమస్ అది. కాటన్ మిల్లులు ఎక్కువగా, వస్త్రాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అక్కడ. నేను అప్పుడు మ్యాప్లో చూసేవాడిని, ఎక్కడి గుజరాత్, ఎక్కడి అహ్మదాబాదు, అది అహ్మదాబాదు ఎక్కడ అని చెప్పి చూసేవాడిని, ప్రార్థన చేసేవాడిని. అసలు ట్రైన్ ఎక్కడమే నాకు భయం. అసలు ట్రైన్ చూస్తేనే నాకు దడ. మరి నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ఎలా చేయాలి ప్రభా సేవ అని చెప్పి పగట కలలు అనేవాడిని నేను. మరి ప్రభు చిత్తం ఏంటో నాకు తెలియదు, కానీ ప్రభా నువ్వు అహ్మదాబాద్కి వెళ్ళాలనేటువంటి మాటలు, ఆలోచన విధానాలలో ఉండేది. చావైనా బ్రతుకైనా ప్రభా నీకోసమేనని చెప్పి నేను బాగా ప్రార్థన చేసేవాడిని. అయితే ఇప్పుడు ఇదేం బిడ్డ, దేవుడు ఎందుకో మరి మొత్తానికి ఈ నెల్లూరు ప్రాంతములోనే ఒక ఆలోచన ఉండేది. మా ఊర్లో చేస్తే ఏముంది ప్రభా, ఇంత అయిన వాళ్ళ మధ్యలో సొంత ఊర్లో ఒక ప్రవక్త స్వదేశములు ఘనతనందడని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి
అక్కడ నేనేం చేశాను ప్రభా, అక్కడ ఏం చేయగలను నేనని చెప్పి ఏ దారి లేదు నాకు, ఎలా చేయాలి, ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు ఏంటి అని చెప్పి ఆలోచించేవాడిని బాగా. అక్కడ ఇక్కడ ఉంటే మళ్ళీ నా జీవితం పాడైపోద్ది, దేవుని చిత్తం చేయలేదని చెప్పి నెల్లూరుకు వచ్చేసి ఒక రెంట్కి వేరే వాళ్ళు కడుతుంటే దాంట్లో ఉండి నేను ఉండి చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవ చేసేవాడిని. అయితే నెల్లూరు ప్రాంతంలో చేయాలి ప్రభు అని నన్ను అనుకునేవాడిని. ఎక్కడ? నెల్లూరు ప్రాంతంలో. అరే నెల్లూరు ప్రాంతం అంటే జానను కొనాలంటే ₹1,00,00,000 అనుకునే మళ్ళీ ఆలోచన ఇచ్చేది. జానను కొనాలంటే నాకు తెలియదు కదా, రోజు రేట్లు ఏం తెలియదు. జానను కొనాలంటే కోట్లు లక్షల రూపాయలు, మరి ఎక్కడ దొరకద్ది ఏంటి అసలు, మనకి ఎవరు తెలుసు, ఎవరిస్తారు అసలు, ఎలా ఇది అని బాగా ఆలోచించేది. అయితే దేవుడు మొత్తానికి ప్రియమైన బిడ్డలారా, ఆయన కార్యాలు ఆలస్యమైన కానీ ఆశ్చర్యంగా ఉంటాయి కాబట్టి, అద్భుతకరంగా ఉంటాయి కాబట్టి ఆయన ఏం చేశాడంటే, నీ కోరిక నేను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేనేం చేస్తాను, సఫలపరుస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం అనేది ఈ రోజున మన జీవితంలో నెరవేర్చబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ముందు కూడా నెరవేర్చేదానికి, ఇక ముందు కూడా నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. అయితే మన ఆలోచన విధానం మార్చుకోవాలండి. ఏం చేయాలా? మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఏం ఆలోచన విధానం మార్చుకోవాలి? అరే ఇన్ని లక్షల అప్పులున్నాయే, ఎలా సాధ్యం ఇది? మరొక ఆలోచన, ఇది ఎలా సాధ్యము? మరొక ఆలోచన. ప్రియమైన బిడ్డ, అందుకే ఈ సంవత్సరం రాసుకునే పాట ఏంటంటే, మన దేవుడు ఎవరంట? శూన్యములో సృష్టిని కలుగు చేసే దేవుడు ఆయన. ఆయన చేయకపోతే ఎవరు చేస్తారండి? ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? ఎలా చేస్తాం మనం? చేయలేం. అడుగు ముందుకు కూడా వేయలేవు, అడుగు తీసి అడుగు కూడా వేయలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఉత్తమమైనటువంటి కోరికగా ఉండాలండి. అది ఆత్మానుసారమైన మనసు కలిగినటువంటి ఆలోచన కలిగి ఉండాలండి. అలా ఉంటే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంటే, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం తప్పకుండా ఏం చేస్తాడంటే ఆయన నెరవేరుస్తాడు. నెరవేర్చుడుకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమి కూడా లేనే లేదు. దేవుడు సమస్తం కూడా, ప్రభు సమస్తం కూడా సమకూడి మేలుకరంగా మారుస్తానని చెప్పింది దేవుడు. ఆయన దైవ చిత్తానుసారంగా పిలవబడిన వారికి సమస్తం సమకూడి మేలుకరంగా మారుస్తానని చెప్పింది దేవుడు. ఆయన మార్చుడుకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. మనము అడుగు వాటన్నిటికంటే కూడా, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు, శక్తి గల దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనుషులను సంతోషపెట్టే వాళ్ళంగా ఒకవేళ నేను ఉన్నట్లయితే, నేను ఎవరిని కాదంట, నేను క్రీస్తు దాసుని కాకపోదును. క్రీస్తు దాసుని కాకపోదును. ఎవరిని సంతోషపెట్టాలంట? దేవుని సంతోషపెట్టేవానుగానే ఉంటే నేను క్రీస్తు దాసుని అవుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు సంతోషపెట్టే మాటలు ఉన్నాయి, దేవుని సంతోషపెట్టే మాటలు ఉన్నాయి.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీర సంబంధులైతే ప్రియదేని బిడ్డలారా శరీర సంబంధాలని సంతోషపెడతారు. ఆత్మ సంబంధులైతే దేవుని సంతోషపెట్టేవాళ్ళుగా ఉంటారు. కాబట్టి దేవుని మాట సెలవిస్తుంది, నీ కోరికను సిద్ధింపజేస్తానంటున్నాడు ఆయన. అది ఉత్తమమైన కోరిక అయితే, అది ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి కోరిక అయితే, నీ కోరికను నేను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచాలని చెప్పిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులను బట్టి ఆలోచించడం కాదు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, పరిస్థితులు క్రిటికల్గా ఉన్నాయి. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ప్రియదేని బిడ్డ, నీ ఆలోచన విధానం, నువ్వు థింక్ చేసే విధానం ఎలా ఉండాలంటే నెగిటివ్గా కాకుండా, ఎలా కాకుండా నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా నువ్వు ఆలోచించినట్లయితే నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తానని చెప్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట నేను చెప్తున్న మాట, నాకు కూడా దేవుడు చేస్తాడా? నా ఆలోచన విధానం బాగుండదండి, నేను చాలా అపవిత్రురాలండి, నేను నా తలంపులే బాగుండవండి, నా ఆలోచనలు బాగుండవండి. అబ్బా, నా ఆలోచనలు ఎలాంటి అంటే కరుడు గట్టిపోయినటువంటి ఆలోచనలు అండి. నీ కరుడు గట్టిన ఆలోచనలైనా ఈ ఆలోచన మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో. నా దేవుడు నన్ను పరిశుద్ధురాలుగా మారుస్తాడు, నా దేవుడు నన్ను పరిశుద్ధుడిగా తీర్చిదిద్దాడు, నా దేవుడు నన్ను నీతిమంతుడిగా మారుస్తాడు. నువ్వు అలా ఆలోచించినట్లయితే తప్పకుండా, నేను మారటం ఏంది అసలు, నేను శరీరుణ్ణి, శరీర సంబంధం నేను మారటం ఏంది? అందుకే ప్రియదేని బిడ్డ, నువ్వు నేను శరీర సంబంధం కాబట్టి ఆయన మన కోసం ఏం చేయబడ్డాడంటే, చివరి మాట చెప్పిన ముగిస్తాను. యెషయా 53:5 చదవండి. యెషయా 53:5 చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాకా సహోదరి సిస్టర్కు సాక్ష్యం చెప్పారు. ఆమె ఎప్పుడు ఎలా చెప్పొద్దంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా కొండ తీసుకొని నెత్తిన పెట్టుకున్నా కానీ నా దేవుడు చేస్తాడంటది ఆవిడ. నా దేవుడు ఏం చేస్తానంటది? ఆమె ఆలోచన విధానం, ఆమె ఆలోచన విధానం, ఆ ధైర్యం, ఆమె నమ్మకం, ఆమె విశ్వాసం, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు. ఆలోచన విధానంలో ఉంది. నువ్వు కొంచెం సమస్యలో ఉన్నా కానీ తట్టుకోలేవు ఒక్కోసారి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు భరించలేనంత శోధన నీకు అనుమతించిన అంటాడు కొంతమందికి ఆయన. నువ్వు భరించగలిగినంత మట్టుకే నేను నీకు శోధన అనుమతిస్తానని చెప్పాడు ఆయన. ఎవరికి ప్రియదేని బిడ్డ, నువ్వు తట్టుకోలేవని ఆయనకు తెలుసు కాబట్టి, నువ్వు నిలబడలేవని ఆయన తెలుసు కాబట్టి, నువ్వు ఎంత భరిస్తావో అంత శోధన నీకు అనుమతిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పరిస్థితుల మధ్యలో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో నువ్వు నేనేం చేయాలంటే ప్రియదేని బిడ్డలారా, ఆత్మానుసారమైన మనసు కలిగినటువంటి నువ్వు నేనేం చేయాలంటే, అలాంటి ఆలోచన కలిగినటువంటి నువ్వు నేనేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఆ సమయంలో ఏం చేయాలమ్మా మనము? ఆ సమయంలో మనం ఏం చేయాలి? అలాంటి కఠినమైన పరిస్థితుల మధ్యలో, కొండలాంటి సమస్యల మధ్యలో ఆ సమయంలో నువ్వేం చేయాలంటే మన ఆలోచన విధానం మార్చుకొని దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలి. దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉన్నట్లయితే ప్రియదేని బిడ్డలారా, ఆ స్తుతిలో ప్రియదేని బిడ్డలారా ఏమవుతాయంటే
ఎరుకో గోడలే కూలిపోయినాయి కాబట్టి నీ సమస్యలన్నీ కూడా, జటిలమైనటువంటి సమస్యలన్నీ కూడా ఆ స్తుతి ద్వారా ఆయన పటాపంచలు చేస్తాడు. నీకు అలా థింక్ చేసేటువంటి ఆలోచన తీసివేస్తాడు. అలా ఆలోచించి ఆలోచించి బాధపడి వేదన చెంది రోగాలు తెచ్చుకునేటువంటి సమస్యలు నీ నుంచి తీసివేసి ఒక తెలియనటువంటి ధైర్యంతో నింపుతాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన అలాగే చనిపోయినటువంటి దేవుడు కాదండి. అలాగే చనిపోయిన దేవుడు కాదు ఆయన. మూడో దినం తిరిగి లేస్తానని చెప్పి తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన. తిరిగి లేచిన దేవుడు ఆయన. సజీవుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చనిపోయి మూడవ దినం తిరిగి లేస్తానని చెప్పి మృతుడై మూడవ దినం తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడు మాట్లాడుతున్న మాటలు అవి. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరణాన్ని జయించాడు కాబట్టి ప్రియమైన బిడ్డ, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా మన జీవితంలో కూడా ఆయన ఇచ్చేటువంటి ఆలోచన ప్రకారము మనకు ముందుకు అడుగులు వేస్తే మన జీవితంలో నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తానని చెప్తున్న, వాగ్దానం చేస్తున్న దేవుడు ఆయన. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తానని చెప్తున్న దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమంది అంటే ఏమి లేదండి. ఆయనకి సమస్తం కూడా సాధ్యమే మన దేవునికి. అయితే నువ్వు నేనేం చేయాలంటే రోగమైనా కానీ, ఆర్థిక సమస్యలైనా కానీ, లేకపోతే అది కొనాలా ఇది కొనాలన్నా కానీ, అది కట్టాలి ఇది కట్టాలన్నా కానీ, నీ ఆలోచన విధానం మార్చుకోవాలి. ఏం చేయాలమ్మా? నేను దుర్మార్గుడిని, పాపిని అనుకోబాకు ఎప్పుడు. నేను అపవిత్రుడిని అనుకోబాకు ఎప్పుడు. నీ ఆలోచన విధానం మార్చుకోవాలి. మన అతిక్రమ క్రియల నిమిత్తమై ఆయన ఏం చేశాడంట? నలగొట్టబడ్డాడంట. నేను అపవిత్రును కాబట్టి పరిశుద్ధుడిగా ఆయన దిగి వచ్చాడు. ఆలోచన విధానం మార్చుకోవాలి. ఆయన పొందిన గాయముల ద్వారా, ఆయన పొందిన దెబ్బల గాయముల ద్వారా మనకి స్వస్థత కలుగుచున్నది. ఆలోచన విధానం మార్చుకోవాలి. ఆయనకు నా పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది. ఆ యేసయ్యకి నా పట్ల కూడా ఒక గొప్ప సంకల్పం ఉంది. అది నా జీవితంలో నెరవేరుస్తాడు. నేను చూస్తాను, నేను కనిపెడతాను, నేను వేచి ఉంటాను. నా దేవుడు నన్ను ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించేటట్లు నేను ఆయన ఆలోచన కొరకు కనిపెడతాను. నా జీవితంలో తూచే తప్పకుండా నా ప్రభు చేసి తీరతాడు ఆయన. నేను చూస్తాను నా కళ్ళతో, నేను తప్పకుండా. ప్రియమైన బిడ్డ, ఆలోచించటమే కాదు, ప్రభు ఒక ప్రత్యక్షత నాకు ఇవ్వు నాయన. అసలు నేనేంటో ప్రభా, ఖాళీగా ఉన్నాను ప్రభా, ఏం సాధించట్లేదు ప్రభా, నా వల్ల ఏం కావట్లేదు నాయన. అసలు నా పట్ల నీ ఉద్దేశం ఏంటి ప్రభా, నీ ఆలోచన ఏంటి ప్రభా? యేసయ్యా నాకు బయలుపరచు నాయన. నాకేమో ఎన్నో కోరికలు ఉన్నాయ్యా, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ప్రభా. ఎప్పుడు తీరుస్తావయ్యా, సహాయం చేయమని దేవుణ్ణి వేడుకుంటే ప్రియమైన బిడ్డ, రైట్ టైంలో దేవుణ్ణి జీవితంలో అడుగులు వేస్తే ఆయన నామంలో స్తుతిస్తే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నా ప్రభు తప్పకుండా ప్రభు సఫలపరుస్తాడు. దేవుడి ఈ మాటలు మన వెనుకలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి ప్రభు సన్నిధిలో. కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయనా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి యేసురాజ, నీ వాక్కుల చేత నా ప్రభువా మమ్మల్ని దర్శించిన విధానం కొరకై స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి నాయనా, అయ్యా మీ వాగ్దానపూర్వకమైన వాక్కులు మా హృదయాన్ని తండ్రి దర్శించినప్పుడు, ఆ వాక్కులు తండ్రి నాయన మా జీవితాలకు తండ్రి అయ్యా తండ్రి ప్రభు ఆశీర్వాదకరంగా మార్చబడతాయన్న విశ్వాసముతో మేము ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుందని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలయ్య. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని చెప్పిన దేవానికి స్తోత్రాలు నాయన. తండ్రి నీ వాక్కు తండ్రి శక్తి కలిగినది ప్రభువా. నీ వాక్కులో జీవమున్నది. ఆ వాక్కును ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో అక్కడ ఫలభరితమైనటువంటి తండ్రి జీవితాన్ని, ఫలభరితమైన ఆశీర్వాదమును అనుభవిస్తారని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. ఒకవేళ మనుషులను నమ్మితే నా ప్రభు మా జీవితంలో ఆశీర్వాదం ఉండదేమో, కానీ జీవము కలిగినటువంటి నీ వాక్కును మేము నమ్మినప్పుడు, నీ వాక్కు యందు మేము విశ్వాసం ఉంచినప్పుడు ప్రభువా, అది నిశ్చయముగా మా జీవితంలో నెరవేరుతుందని సెలవిచ్చిన దేవా స్తోత్ర. అది ఉత్తమమైన కోరికగా ఉండాలని నా తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు. కనుక మా జీవితంలో ప్రభువా మా ఆలోచన ఎలా ఉందో తండ్రి ప్రభువా, నీ వాక్యానుసారముగా ఉన్నదా, నీ వాక్యానుసారకమైనటువంటి కోరికలు మేము కోరుతూ ఉన్నామా అయ్యా తండ్రి. మా జీవితాలను పరీక్షించుకుని కృపను దయచేయండి ప్రభు. ఆత్మానుసారమైన మనస్సు జీవమన్నావు తండ్రి అయ్యా, శరీరానుసారమైన మనస్సు మరణమన్నావు ప్రభువ. కనుక తండ్రి ఆత్మ సంబంధమైనటువంటి ఉత్తమమైనటువంటి కోరికను మేము కోరినప్పుడు మా జీవితంలో తండ్రి నిశ్చయముగా మేము అనుభవిస్తామని సెలవిచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. అవును తండ్రి, ఈ పరిశుద్ధ లేఖనములలో అనేక మంది భక్తులు ప్రభు వారి యొక్క ఉత్తమమైన కోరికను మీ పాదముల చెంత చేరి మనవి చేసినప్పుడు అయ్యా సరైన సమయము నిర్ణయ కాలము వచ్చినప్పుడు ప్రభు వారు దాని ప్రతిఫలమును అనుభవించారు ప్రభు. నీకు స్తోత్ర ప్రభు. సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల యొక్క మనస్సును ఎరిగిన దేవుడు, వారి యొక్క కోరికలు ఎరిగిన దేవుడు తండ్రి నా ప్రభు. అయ్యా తండ్రి రక్షకుడైన మా ప్రభు, బిడ్డల యొక్క ఉత్తమమైన కోరికలను మీరు తీర్చండి ప్రభు. అనేక మంది బిడ్డలు నాయన ప్రార్థిస్తున్నారు ప్రభు, నీకోసం మేము ఉన్నతంగా జీవించాలి, ఆశీర్వదించబడిన జనాంగముగా మేము ఉండాలి ప్రభువా. నేను నమ్మినటువంటి వారు తలగా ఉండాలని అయ్యా వారు ఎంతగానో మొరపెడుచు ఉన్నారు ప్రభు. నీ నామమును బట్టి ఆశీర్వదించబడాలని, నీ నామమును బట్టి తండ్రి దీవించబడాలని అయ్యా అనేకులు ఎదుట నీ నామమును బట్టి యేసుక్రీస్తు యొక్క సంతతి ఆయన బిడ్డలమైన మేము దీవించబడాలని, దీవించబడ్డామని అనేకులు చూచినప్పుడు అది నీ నామానికి మహిమకరముగా ఉండాలని కోరుకుంటున్న ఉత్తమమైనటువంటి శ్రేష్టమైన కోరికలను నాయనా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నా. మీ బిడ్డలు నాయనా అయ్యా తండ్రి అట్టడుగున ఉండటం మీ చిత్తము కాదు ప్రభువ. ఒకవేళ ఈ దినమందు ప్రస్తుత కాలములు అలాగ ఉన్నప్పటికీ రాబోయే దినములలో ప్రభు తండ్రి అయ్యా నీ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఆశీర్వాదములతో ఎన్నడూ కూడా వారు ఊహించినప్పటికీ మీ యొక్క చిత్తము చొప్పున ప్రభువా వారి జీవితాలను లిఫ్టప్ చేయబోతున్నందుకు కొరకై వందనాలు, ఆశీర్వదించబోతున్నందుకు కొరకై వందనాలు నా ప్రభు, దీవించబోతున్నందుకు కొరకై వందనాలు. నిజముగా నేను అనుకోలేదు కానీ, నిజముగా నేను ఊహించలేదు కానీ, నేను ఎప్పుడు కూడా దీనత్వంతో ఉన్నాను కానీ నా దేవుడు నాయనలో చూపినటువంటి ఈ ఆశీర్వాదము ఉన్నతముగా ఉన్నదని నీ బిడ్డలు ఒక దినమందు తలంచి ప్రభువా నీ అందు సంతోషించినట్లు కృప చూపండి ప్రభువానికి స్తోత్రాలు. వాగ్దానము తండ్రి మీది కానది మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా. అయ్యా నీ వాగ్దానములన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నవని
నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభువా. నిజమే, మా ఎదుట శూన్యం ఉన్నది, ఏమీ కనపడట లేదు, ఏ దిక్కు నుండి సహాయం రావడం లేదు. కానీ నీ వాక్కును పట్టుకుని నమ్మి విశ్వసిస్తున్నాము కనుక దానిలో ఉన్న ఆశీర్వాదమును రాబోయే దినమున తండ్రి మేము అనుభవిస్తామని సెలవిచ్చినందు కొరకై వందనాలు. అవును ప్రభువా, అన్నీ ఉండి అనుభవించడము కాదు, కానీ అక్కడ ఏమీ లేదు, కానీ అనుభవిస్తామన్నటువంటి విశ్వాసం ఉన్నది ప్రభా. ఆ విశ్వాసములో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి బలము స్వామి మాకు ఆశీర్వాదముగా మార్చబోతున్నందు కొరకై వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు. జీవం కలిగిన తండ్రి, నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితి మేము చూడకుండా అన్ని ఆటంకాలే, అన్ని అడ్డుబండలే, జయమనుకుంటున్నాం, అపజయం వస్తుంది, అందినట్టే ఉంటుంది, అన్ని దూరం అవుతున్నాయి. కానీ మేము అధైర్యపడక, పరిస్థితులను బట్టి చూడక, నీ వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వసించి ముందుకు సాగటకు కృప చూపమని నీ వాగ్దానం మా పట్ల సంపూర్ణముగా నెరవేర్చి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలము చేస్తాను అని చెప్పిన దేవా, నీ మాట మీద నమ్మిక ఉంచి పొందుకొని అనుభవించి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి వారుగా సంఘబిడ్డల జీవితాలను, మా జీవితాలను దీవించి ఆశీర్వదించమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.